హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీలను మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా, అలాగే అచ్చం హోటల్లో చేసినట్లే వస్తాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు కూడా వీటిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ని 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అయితే 1/2 కప్పు వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఈ విధంగా మడత పెట్టి మరలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా పిండి తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి మరలా మడత పెట్టి ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండి చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఈ విధంగా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని మీద ఒక మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి. ఈ విధంగా నానడం వల్ల మనకి పూరి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. అరగంట తర్వాత మూత తీసి మరలా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకున్న పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వలన మనకి పూరీలు అనేవి అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడిపిండిని అద్దుకుంటూ వీటిని పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీని మరీ థిన్గా కాకుండా అలాగే థిక్గా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంత మందంలో పూరీని చేసుకోవాలి. పలుచగా చేసుకుంటే మీకు పూరీ అనేది హోల్స్ పడి పొంగదనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పూరీని వేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయడం వల్ల మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది. చూసారా, పూరీ ఎంత బాగా పొంగిందో. ఇదే విధంగా అన్ని పూరీలను కూడా కాల్చుకోవాలి. పూరీని మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, లేకపోతే మనకి పూరీ అనేది పొంగదనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి, అలాగే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.